నామ్ క్యా హై రే తేరా అంటే థియేటర్ మొత్తం సత్య అన్నది. నీ అమ్మ ఇదేం సింకరా మీకు! 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకి. मेरे को बोला ना सत्या। अपने धंधे में वही जीतता है जो पहला हाथ मारता है। యా ద ఓజీ సత్య. నేను నేను నా జీవితంలో అసలు లెటర్ బాక్స్లో నేను నేను యూజువల్లీ లెటర్ బాక్స్ బయోలోనే పెడతాను అనమాట. దీస్ ఆర్ నాట్ బేసిక్లీ రివ్యూస్. ఏడుంది బయో? ఇది నా రివ్యూలు కాదు, ఇది జస్ట్ నాది యూనో నా ట్రయింగ్ టు రివ్యూస్ ఇఫ్ దే కెన్ బి కాల్డ్ దట్ ఆర్ మియర్లీ ద మెమరీస్ టైడ్ టు ద ఫిలిం ఎట్ ద మూమెంట్ ఆఫ్ వ్యూవింగ్. సో నాకు రివ్యూలు అనే పదమే నచ్చదు. సో నేను ఇది రాసేసిన బయోలో. బట్ ఇది కూడా రివ్యూ కాదు, బట్ నాకు ఆ రోజు కలిగిన ఎక్స్పీరియన్స్ గురించి రాసిన. సో సత్య ఎట్లా చెప్పాలి, లైక్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే సత్య విషయంలో మేము అనుకున్నాం టికెట్లు దొరుకుతాయిలే అనుకున్నాం. టికెట్లు దొరకలేదు. పోయి సింగిల్ స్క్రీన్లో కూర్చున్నాం. అస్సలు పాటలు కూడా పక్కకు పెట్టు, సరే పాటలు అంటే ఎంజాయ్ చేసేవి. నామ్ క్యా హై రే తేరా అంటే థియేటర్ మొత్తం సత్య అన్నది. నీ అమ్మ ఇదేం సింకరా మీకు! 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకి, అది కూడా స్లైట్లీ ఆఫ్ బీట్ ఫిలిం. ఇట్స్ నాట్ లైక్ సల్మాన్ షారుఖ్ ఫిలిం. జేడి చక్రవర్తి అంటే నాకు తెలిసి వాళ్ళు సత్య తప్పిసి ఇంకా వేరే సినిమాలు చూసిన రోజు కూడా లేదు. నామ్ క్యా హై రే తేరా అంటే సత్య. థియేటర్ మొత్తం సత్య అన్నది. అరే ఏం సింకులు ఉన్నారా! ఇంకా పాటలకైతే లిటరల్లీ సంధ్యా 35mm 70mm, సుదర్శన్ 35mm పాటలు వచ్చినప్పుడు సప్పునేమే తేరే అదైతే ఇంకా అసలు వద్దు. ఇంకా గోల్ని మారు బేజేమే అయితే ఇంకా థియేటర్ ఎగిరింది అసలు. అండ్ ఎట్ ద సేమ్ టైం బీకు మాత్రే ఆ ఇన్సిడెంట్ కానీ ఎప్పుడైతే ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటే థియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే కంప్లీట్ అంటే అంత డోపమైన్ హిట్లో ఉన్న ఆడియన్స్ కూడా ఒక ఇంటెన్స్ మూమెంట్ వస్తే ఆ ఫిల్మ్ మేకర్ వాళ్ళని కంప్లీట్లీ అరెస్ట్ చేయగలిగాడు తన నేరేటివ్తో, తన ఫిల్మ్ మేకింగ్తో. ఇంకా అది అది వేరే లెవెల్ అచీవ్మెంట్ అది. యూజువల్లీ వాట్ దే సే ఈజ్, యూజువల్లీ చాలా మంది, ఇది నేను రీసెంట్లీ కూడా నా ఫ్రెండ్తో డిస్కషన్ అయింది. ఒక ఫిలిం వర్త్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నాట్ బికాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, నాట్ బికాస్ ఆఫ్ అవార్డ్స్. సింపుల్గా చెప్పాలంటే ఏదో అవార్డు వచ్చింది గొప్ప సినిమా అనుకునే లైక్ అవార్డు రాని సినిమాలు తర్వాత కళ్ళ క్లాసిక్లు అవ్వడం. సో ద హోల్ పాయింట్ ఆఫ్ ఒక ఫిలిం గొప్పదా కాదా అని, ఆ ఒక ఫిలిం కాదు, ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ అసలు గొప్పదా కాదా అని ఆ మూమెంట్లో తెలిసే ఛాన్సే లేదు. ఇఫ్ ఇట్ కెన్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం, ఒక 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత కూడా, ఇఫ్ ద ఫిలిం ఈజ్ రిలవెంట్, ఇఫ్ ద ఫిలిం ఈజ్ స్టిల్ వర్కింగ్, if it could inspire the future generations to make that particular or pursue that art form, then that is a great work of art. అది ఏదైనా డబ్బులు వస్తే గొప్ప సినిమా కాదు, అవార్డులు వస్తే గొప్ప సినిమా కాదు, జనాలు గుర్తుపెట్టుకుంటే గొప్ప సినిమా. జనాలు దశాబ్దాల తర్వాత మళ్ళీ వెళ్ళి చూడాలనుకుంటే గొప్ప సినిమా. అది చూసి ఇన్స్పైర్ అయితే గొప్ప సినిమా. సో బొంగులో అవార్డులు, బొంగులో బాక్స్ ఆఫీస్ రికార్డులు. నా తొక్కలో ప్రతాప్ రెడ్డి, నా తొక్కలో ప్రభు రెడ్డి, నా తొక్కలో ఆడ తమ్ముడు. నీ మైండ్లో సినిమా నిలిచిపోతే అది గొప్ప సినిమా. అండ్ సత్య 25 ఏళ్ళు అయింది, 27 ఏళ్ళు అయింది. నామ్ క్యా హై రే తేరా అంటే సత్యాన్ని లేచింది. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నువ్వు మళ్ళా సత్య వేస్తే వేరే జనరేషన్ వచ్చి కూర్చుంటుంది ఆడియన్స్లో. వాళ్ళు కూడా అట్లే రెజనేట్ అవుతారు ఆ సినిమాకు. లాస్ట్ క్లైమాక్స్కి కూడా అందరి మనసు ముక్కలైపోతుంది ఆ క్లైమాక్స్ చూస్తే. అంతే సత్య గురించి అంతే. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. 50 సంవత్సరాలు అట్లీస్ట్ 50th యానివర్సరీకి మనం బతుకుంటాం కాబట్టి అప్పుడు కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ నుంచి. అప్పుడు రిలీజ్ అయితే అప్పుడు కూడా ఇట్లే హౌస్ఫుల్ అవుతుంది. ఇది అది విష్ణు అడిగాడు, ఆర్జీవి కంబ్యాక్ అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? నేనైతే కనుక ట్రైలర్ వచ్చేదాకా నమ్మను. అది మాత్రం చెప్తా. యాక్చువల్గా నాకు అంటే లైక్ సత్య క్రైమ్ సినిమా మీద పెద్ద ఇష్టం లేదు. నీకు తెలుసు గాడ్ ఫాదర్ నచ్చలే అని చెప్పి నువ్వు ఇప్పటికీ రోజు చేస్తావు. నాకు అంటే నేను ఏదో అదేం లేదు దిగు.
నేను చెప్తున్నాను కదా, నాకు జవాన్ నచ్చింది, నేనేమన్నా అన్నానా? అంతే. నచ్చితే నచ్చగా ఉండకపోతాయి అంతే. నేను సత్యకి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని ఇప్పుడు ఎక్కడో చూసినాను, బాగుంది అంతవరకే ఉండే. కానీ నేను వెళ్ళి ఎప్పుడైతే థియేటర్లో వస్తున్నానో నెక్స్ట్ 3 hours నాట్ మీ, నేను ఆ బీకు వాడైతే బికు మాత్రే అండ్ సత్య సత్య, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇంకేం ఫాలో అవ్వట్లే, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్. ఆ ఇంటర్వెల్లో లాంగ్ షాట్ ఉంటుంది చూడు, ఆ పిల్లలు చూపిస్తాడు, గన్సిన్ యా పెట్టినప్పుడు పిల్లలు చూపిస్తాడు. అబ్బా అబ్బా, అసలు ఏంట్రా నువ్వు, నేను పిక్చర్ టైప్ సినిమా చూస్తుంటే లిటరల్లీ బ్యూటిఫుల్ చెప్తున్నా. ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా కదా, ఇది నువ్వు ఇంట్లో చూస్తే నీకు అది రాదు, నువ్వు ఎప్పుడైతే అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినావో అప్పుడే నీకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ సందీప్ చోట స్కోర్ ఆ, ఆ బా బా డిటిఎక్స్ బా. మిక్స్ లో ఇంటుంటే 5.1 సరౌండ్ లో ఈ అమ్మ అసలు ఏమన్నా సినిమానా అసలు. మా క్రేజీ ఆ, క్రేజీ ఎక్స్పీరియన్స్. మా మావయ్యకి ఆర్జీ అంటే చాలా ఇష్టం. అంటే మా మావయ్య వల్లే నేను ఎక్కువ మూవీస్ అనే దానికి కారణం ఆయన. ఆయనకి ఆర్జీ అంటే ఎంత ఇష్టం అంటే ఇది ద లాస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ వచ్చిన ఒక సినిమాకైనా కానీ ఆర్జీవి సినిమా అంటే వెళ్తాడు. ఇప్పుడు సినిమా తగ్గించినా కానీ ఆర్జీవి సినిమా అంటే వెళ్తాడు, అంత ఇష్టం ఆయనకి. ఇప్పుడు ఆయన సపోజ్ కంబ్యాక్ ఇస్తే ఎట్లా ఉండేదని ఆలోచిస్తుంటేనే భలే అనిపిస్తుంది నాకు. నాట్ ఫర్ అది కాదు, ఎనీ ఐ వన్, థింక్ వి షుడ్ డూ. యా, ఐ థింక్ ఆర్జీబీ పైన ఒక లైవ్ చేయాలి మనం. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ దట్ లైవ్ ఆన్ ఆర్జీబీ. అది అవదమ్మా. ఇప్పుడు కాదు, 1 month చేద్దాం. 1 ఓకే month తర్వాత ఆర్జీవి వచ్చి ఇట్లాగే మాట్లాడితే ఇదిగో ఓకే అట్లా అంటావా? అంటే నేను ఓన్లీ కమ్బ్యాక్ పైన అనట్లేదు, నేను కమ్బ్యాక్ పైన అనట్లేదు, బట్ స్టిల్ ఇన్ జనరల్